గడ్డి ఉన్నదానికి దున్నడానికి బాధపడుతున్నారా? అయితే ఇలా గడ్డి ఉంటే ఏం చేయండి అంటే, ఇట్లా పొడవుగా దున్నేటప్పుడు ఇట్లా ఈ విధంగా ఇలా పొడవుగా దున్నేటప్పుడు మనం అడ్డం సాళ్ళు వేసుకోవాలి. ఇట్లా మధ్యలో వేసాను చూసారా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, అప్పుడు మన నాగన్లకు ఇలా గడ్డి వచ్చినప్పుడు మనం డైరెక్ట్ రివర్స్ వెళ్ళకుండా అడ్డం సాల్లో వదిలేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేయండి, మీకు మంచిగా వర్కౌట్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి వదిలేస్తే, ఇగో ఈ విధంగా వదిలేస్తే మనకు రివర్స్ పోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దున్నుడు చాలా చాలా ఈజీగా అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా గడ్డి వచ్చినప్పుడు, ఇలా నాగన్లలో గడ్డి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకెళ్ళి వదిలేస్తే మనకు చాలా సేఫ్టీ అయితే అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, హైప్ అయితే ఇవ్వండి. ఓకేనా, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఓకే.